భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఈ కథలు కాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. చాలామంది దేవతా వాహనాలు కేవలం వాహనాలు మాత్రమే కాదని, అవి తమ దేవతలకు సేవ చేయడానికి ఘోర తపస్సు చేసిన ప్రాచీన దేవతలు లేదా శక్తివంతమైన జీవులు అని చాలామందికి తెలియదు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు క్షీరసాగర మథనంలో కాకుండా విశ్వపోషణ కోసం ఋషులు చేసిన ఒక పురాతన మథనం నుండి ఉద్భవించిందని ఒక అరుదైన కథ. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన మొదట దుఃఖం మరియు ఆనందం నుండి కన్నీరు కార్చగా, కన్నీటి నుండి మొదటి తరం ఋషులు, ప్రజాపతులు మరియు అనేక దివ్యజీవులు ఉద్భవించారు. శ్రీకృష్ణుడి అద్భుత నగరం ద్వారక కేవలం సముద్రంలో మునిగిపోలేదని, అది దివ్యశక్తితో తేలియాడే వేదికపై నిర్మించబడిందని కృష్ణుడు నిష్క్రమించినప్పుడు ఆ శక్తి చెదిరిపోవడంతో నగరం క్షణాల్లో మునిగిపోయిందని చెబుతారు. భయంకరమైన కాళీదేవి దుర్గమ్మ నుదుటి నుండి రాక్షసుడు రక్తబీజుణ్ణి సంహరించడానికి స్వచ్ఛమైన ప్రబలమైన ఆగ్రహ రూపంలో ఉద్భవించిందని పురాణాలు వివరిస్తాయి. సూర్యదేవుడికి ఛాయాదేవి సంజ్ఞాదేవితో పాటు నిశాభ, ప్రభ అనే 3వ భార్య ఉందని, ఆమె సంధ్యా సమయపు మసక వెలుగును సూచిస్తుందని తక్కువ మందికి తెలుసు. పవిత్ర యమునా నది ఒకసారి తన సోదరుడు యమధర్మరాజు తన విధులను నిర్వహించకుండా ఆపడానికి ప్రయత్నించగా ఆమెకు శాపం వచ్చి ఆమె నీరు పాపాలను కడిగివేసే శక్తిని పొందిందని చెబుతారు. క్షీరసాగర మథనంలో కవ్వపు తాడుగా ఉపయోగించబడిన వాసుకి కేవలం విధిని నిర్వహించకుండా విశ్వ శ్రేయస్సు కోసం శివుడికి మౌనంగా ప్రార్థిస్తూ అపారమైన బాధను విషాన్ని భరించింది. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు సుదాముడు కేవలం అద్భుతంగా ధనవంతుడు కాలేదని, అతని అపారమైన భక్తిని స్వార్థ సేవ ద్వారా కూడబెట్టిన ఆధ్యాత్మిక పుణ్యం కృష్ణుడి అనుగ్రహంతో క్రియాశీలమైందని చెబుతారు. దేవతల రాజైన ఇంద్రుడు ఒకప్పుడు ఒక నిర్దిష్ట వేద స్తోత్రాన్ని సరిగ్గా గౌరవించనందుకు తన దివ్య శక్తి విజ్ఞానాన్ని కోల్పోయాడని, అది తన అధికారాన్ని తిరిగి పొందడానికి ఒక రహస్య మార్గంగా మారిందని పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.